భారత పద్యాలు చెప్పగలిగే శక్తినిచ్చేందుకు వీలుగా నెల్లూరు పచ్చళ్ళు చేసి పెట్టిన తిక్కన గారి భార్యకు కూడా మనం నమస్కారం చేయాలి. నెల్లూరు పచ్చడి అంటే దాని రుచి వేరే, కాస్త ఉప్పు కారాలు బ్రహ్మాండంగా వేస్తారు వాళ్ళు. నేను నెల్లూరు అడిగితే పచ్చడి ఏంటని చెప్తాను. నెల్లూరు వాళ్ళ కారాలు వేరే. ఇప్పటికి మీకు హైదరాబాద్లో నెల్లూరు మెస్ అని పెడతారు చూడండి. హైదరాబాద్ మెస్ అంటే ఎవడు రాడు, నెల్లూరు మెస్ అని పెడతారు వాళ్ళు. నెల్లూరు మెస్ అంటే మీరు ఏం కారప్పుడు చేయ బ్రహ్మాండంగా ఉంటుంది అది. అటువంటి పచ్చళ్ళు చేసి పెట్టిన భార్య ఏమవుతుందండి, ఈయన రాయగానే సరిపోయింది. ఇక్కడ ఈయన కూడా రాయాలి, గురునాథుడు రాశాడు, లేకపోతే కూడా వేరే. మరి ఈయన పద్యాలు ఎలా చెప్పాడు? నవరసాలు ఆయన వంట పట్టాయి భార్య వంట కారణంగా. ఆ వంటని ఈయన మనకు పంచిపెట్టాడు. ఇది గనక తెలుసుంటే ఇంట్లో ఎంతమంది మన కోసం ఎంత తాపత్రయపడుతున్నారో అర్థం అవుతుంది. వాళ్ళందరినీ మనం గౌరవించాల్సిందే ఏదో రకంగా. అలాగా ఆ కావ్యాలు చదవాలి ఖచ్చితంగా. అలా చదివితే అప్పుడు మనం అవధానం చేస్తే నువ్వు ఆలస్యంగా చేసినా పర్వాలేదు, ఏం లేదు, భగవంతుడు దేవల్ల నాకు